సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఉల్లిపాయ పచ్చడికి కావాల్సినవి ఆనియన్స్ అండి, ఇలా పొడవుగా చీలికల్లా చేసుకోవాలండి. అలాగే టమాటా చీలికల్లా చేసుకోవాలి. ఇది ఎండుమిర్చి అండి, కాశ్మీర్ రెడ్ చిల్లీ అంటారు వీటిని. ఇవి ముక్కల కింద చేసుకొని రెడీ పెట్టుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు. ఇప్పుడు ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ పచ్చడి టిఫిన్లోకి చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఫస్ట్ నేను ఎండుమిర్చి వేసేస్తున్నాను. దీన్ని కాశ్మీర్ రెడ్ చిల్లీ అంటారండి, మన ఎండుమిర్చి అయితే కాదు. పచ్చడికి ఇవి చాలా బాగుంటాయండి. ఈ రెడ్ చిల్లీ అన్నది సూపర్ టేస్ట్ని ఇస్తుందండి. ఇది ఘాటు అన్నది ఎక్కువ ఉంటుందండి ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీ అన్నది. చూసారు కదా, మంచి టేస్ట్ వస్తుందండి. ఇది పచ్చడికి హైలైట్ కాశ్మీర్ రెడ్ చిల్లీ అండి. ఇది మనం కారపొడికి సూపర్ ఉంటుందండి. పచ్చడికి కూడా బాగుంటుంది. అదే మన దోస మసాలా కూడా చేసుకుంటాం కదండి, మన ఒక వీడియోలో చూపించాను మీకు. మసాలా కూడా, దోస మసాలా కూడా ఈ కాశ్మీర్ రెడ్ చిల్లీనే బాగుంటుందండి. ముందు ఇలా ఉల్లి పచ్చడికి ఇలా రెడీ చేసుకుంటామండి. ఫ్రై చేసేసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయింది, తీసేసుకుందామండి. చూసారు కదండి, ఎండుమిర్చి తీసేసుకున్నాను నేను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందామండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా ఆనియన్స్ 50% కుక్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి. చూసారు కదండి, ఆనియన్స్ అన్నవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటా వేసేసుకుంటాం. చూసారు కదండి, టమాటా కూడా వేసేసాను. వేసిన తర్వాత కలిపేసుకున్నామండి. మంచిగా ఇలా కలుపుకుందాం. టమాటా కూడా ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలండి. ఈ ఉల్లిపాయ పచ్చడి ఇడ్లీ, దోశ అన్ని టిఫిన్స్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, మన ఉల్లి పచ్చడికి మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇందులోనే కొంచెం పల్లీలు, వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. వేయించిన పల్లీలు 4 వెల్లుల్లి రబ్బలండి, 1 స్పూన్ చింతపండు గుజ్జు, ఇందులోనే కొంచెం కరివేపాకు. ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ బరకగా పట్టుకుని తాలింపు వేసుకోవాలండి. తాలింపులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని తాలింపు వేసుకుంటే ఈ ఉల్లి పచ్చడి చాలా బాగుంటుందండి. అన్ని టిఫిన్స్లో కూడా సూపర్ ఉంటుంది. ఇడ్లీ, దోశ, బజ్జీలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. అందరూ ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. టమాటా పచ్చడికి తాలింపు వేస్తున్నానండి. కళాయి పెట్టాను, తాలింపు కళాయి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఉల్లిపాయ పచ్చడికండి, ఉల్లి పచ్చడి మీకు చూపిస్తాను కదా, చూసాను కదా. ఉల్లి పచ్చడి నేను మిక్సీలో పట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నానండి. ఈ ఉల్లి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీ ఉంటుందండి. అన్ని రకాల టిఫిన్స్లో కూడా మంచిగా సెట్ అవుతుందండి. ప్రతి ఒక్కరు చేసుకుని మంచిగా టిఫిన్స్లో చేసుకోండి. ఈ ఉల్లి పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారు కదండి, మన తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని పచ్చడిలో వేసేసుకుంటాం. చూస్తున్నారు కదా, ఇంతే అండి మన ఉల్లి పచ్చడి. అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే మంచిగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉల్లి పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. బాయ్ బాయ్.